ప్రక్కదో పట్టించడానికి. వాళ్ళు వాళ్ళ సెన్సెస్లో ఉంటేనే కదా వాళ్ళు బాగా చదువుకోవాలి అనే విషయానికి వెళతారు. చదువుకుంటే అందరూ చదువుకుంటే పల్లకిలో అందరూ ఎక్కేస్తే పల్లకి మోసేది ఎవరు అని అడుగుతున్నారు. నేనేమంటానంటే పల్లకిలోని ఎవరు ఎక్కొద్దండి, మనం అందరూ కలిసి సమానంగా నడిచి వెళదాము అని అనాలి. మనం ఆ పల్లకెందుకు అనేది మనం అడుగుతామని, ఆ పల్లకులు మేము మొయ్యమని చెప్తామని, మనల్ని ఎట్లాగా మన పిల్లల్ని మన యంగ్స్టర్స్ని ఎట్లాగా తప్పుదోవ పట్టించాలి అనేది చూస్తున్నారు. వీటికన్నిటికీ మనం మన సంఘంలో మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా 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 క్లియర్గా గమనించాలి. మన పిల్లల్ని మనం మంచి దారి పట్టించాలి అని చెప్పి అంటున్నాను. ఎందుకంటే అది ఎలా వస్తుందో తెలీదు. ఫ్రెండ్స్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్ ఒకళ్ళు నేను చేస్తున్నాను రా నీకేంట్రా భయం అంటారు. ఆ ఫ్రెండ్స్ మధ్యన ఉండే ఒక స్టైల్ కోసం, నేను మీతో సమానం అని చెప్పుకోవడం కోసం ఫస్ట్ టైం వెళుతుంది. ముందుగానే చెప్పాలి, మీరు ఇంకొకళ్ళు దొంగతనం చేయకూడదు అనే విషయాన్ని మనం చిన్నపిల్లల నుంచి చెప్పి పెంచుతున్నట్టు ఇలాంటి విషయం నేను ఎవరైనా చెప్తే వద్దు అని చెప్పడం మాత్రమే కాదు, మీ కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పి మాకు ఇలా జరిగింది, ఆయన పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది చూడండి అని వాళ్ళనే సమరులుగా తయారు చేయాలి. ఈ ప్రాబ్లంని మనం ఇలా తప్ప వేరింకే విధంగా ఎరాడికేట్ చేయలేం. అఫ్కోర్స్ ఫోర్సెస్ ఏమో పోలీస్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ దాన్ని క్లియర్ చేయాలి అనేది మనం డెఫినెట్గా చెప్తూనే ఉన్నాము. కానీ కుటుంబంలో ఉండే వాళ్ళకే, ఎస్పెషలీ పేరెంట్స్కే, తల్లిదండ్రులకే తెలుస్తుంది తన బిడ్డ ఒక చిన్న తేడా కనిపిస్తుంది. ఆ తేడా కనిపించినప్పుడు వెంటనే దాన్ని సరిచేయాల్సిన ఒక బాధ్యత మనకు ఉంది. మనం చెయ్యాలి, ముందుగానే చెప్పాలి. ఎట్లాగా బట్టలు వేసుకుని వెళ్ళాలి, నువ్వు బయటికి నగ్నంగా వెళ్ళకూడదు అని చెప్తున్నాం కదా, అది మనం చెప్పే కదా. ఇట్స్ అ బిహేవియర్, లర్న్డ్ బిహేవియర్. మన మన మనుష్య జాతికి అంతా లర్న్డ్ బిహేవియర్ అన్నమాట.